సంతోషంగా ఉంది. ఈరోజు సొంత ఇంటికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మరి తెలుగువాడి గుండె ధైర్యం, తెలుగు తేజం అన్న నందమూరి తారక రామారావు గారు అందరికీ అన్నగారు, నాకు నాన్నగారు. ఆయన 85లో ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం, మా నాన్నగారిని 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నుకుని ముఖ్యమంత్రిని చేసిన ఘనత, అలాగే ఒక చరిత్ర సృష్టించింది హిందూపురం నియోజకవర్గం ప్రజలు. మరి ఆయన కొడుకు, ఆయన వారసుడిగా, ప్రజా నాయకుడిగా నన్ను కూడా 3 సార్లు ఇక్కడి నుంచి ఎన్నుకోవడం, అలాగే ఎంత ఘనమైన విజయాన్ని ఇచ్చిన హిందూపురం నియోజకవర్గం ప్రజలందరికీ ఘనంగా అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో వెళ్తున్నాం శరవేగంగా. ఇవాళ ఇక్కడ భూమి పూజ చేసి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ నాకు ఉండాలి ఒకటి అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను. ఇంతకుముందు ఇక్కడ దీంట్లో ఉన్న అందరికీ చేరువుగానే ఉంటున్నాం. అందరూ నా దారిలోని బాటలోనే అందరూ కూడా ఇక్కడ ప్రజా నాయకులు అయితేనేమి, లేకపోతే కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా నడుస్తున్నారు. అందరూ అడుగుతున్నారు ఇక్కడ ప్రజలు, ఏమి మీరు ఇల్లు కట్టరా ఇక్కడ అని. నేను ఎక్కడైతేనేమి సరే ఇక్కడ ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసి ఒక విశాలమైన భవనం, అంటే నేనేది విశాలమైనది కాదు, ఇక్కడ నేను ఇక్కడ కూర్చో వాళ్ళందరికీ సరిపడేది వాళ్ళ కోసం. నేనుండం కంటే కూడా నేనున్నప్పుడు, ఇప్పుడు నేను ఎక్కడున్నా ఎందుకు గలడు అందు లేడను సందేహము వలదు, ఎంతందు వెతికినా అందందు గలడు అన్న. ఇటు హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి అయితేనేమి, లేకపోతే అటు ఒక క్యాన్సర్ హాస్పిటల్, బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా అయితేనేమి 15 సంవత్సరాలు అయింది నేను చైర్మన్ బాధ్యతలు తీసుకుని. దాని తర్వాత ఒక సినిమా నటుడిగా అయితేనేమి, మా కళమ్మ తల్లి ఆశీర్వాద, ఎప్పుడు అంటుంటాను, నాకు ఇంత ధన్యమనిచ్చి నన్ను ప్రజల గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, నాకు నాన్న, గురువు, దైవం, ఆయన కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు నేను తలుచుకొని సందర్భం లేదు. ఏ సందర్భంలో అయినా ముందు వాగ్రత సంపడితో వాగ్రత పతిపతి జగత పితరు వందే భారతి పంపిస్తారు. నాకు ఒక సినిమా మాధ్యమంగా ఆయన వారసుడిగా నాకు ఆ కళమ్మ తల్లి ఆ కళారంగాన్ని నాకు ఇచ్చి, అలాగే ఇక్కడ హిందూపురం నియోజకవర్గం సేవలు అందించడానికి ఆయన 3 సార్లు, ఇప్పుడు 3వసారి మళ్ళీ ఇక్కడి నుంచి ఎన్నికయ్యే, అలాగే సేవ చేసే భాగ్యం. అలా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రపంచంలోనే 1వ స్థానంలో ఉంది క్యాన్సర్. మరి దానికి ఎందుకు కట్టడం, అలాగే నాకు కట్టాలని ఉండింది. ఎందుకంటే నేను ఇవాళ ఏ వస్తునో నాకే తెలియదు. నేనేమో పుట్టింది చెన్నైలో, నేనంతా పెరిగింది హైదరాబాద్ లో. ఇప్పుడేమో అవిభక్త ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ అంటే రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నారు తారక రామారావు. అలాగే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎవరు ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళు. నేను పెరిగిందంతా హైదరాబాద్ లో. నేను ఇవాళ సరే జూబ్లీహిల్స్ ఇల్లు ఉందంటే అది నాన్నగారు మాకు ఆయన కట్టించి ఇచ్చింది. నాకు జూబ్లీహిల్స్ ఇల్లుపుడు. ఇవాళ నా సొంతంగా నేను ఇల్లు కట్టుకుంటా అంటే హిందూపూర్ నా నేను సొంతంగా. అది నాకు సొంత ఊరు అంటే ఇప్పుడు హిందూపూరు. అది అడ్రస్ కేర్ ఆఫ్ హిందూపూర్.